తెలంగాణ రాజకీయాలలో ఇక టీఆర్ఎస్ మాట వినబడదా? కేసీఆర్ ఇక తెలంగాణ నాయకుడు కాదా? ఆయనను బీజేపీలో కలుపుకోనికే ఏమైనా బీజేపీ కొత్తగా పథకాలు ఏమైనా సృష్టించి రంగం ఏమైనా సిద్ధం చేసిందా అంటే అవుననే మాట వినబడుతున్నది ఎక్కడైనా. ఇప్పుడు ఈ ముచ్చట ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయాలలో కూడా పెద్ద సంచలనం అయిపోతున్నది ముచ్చట. భారతీయ జనతా పార్టీల భారత రాష్ట్ర సమితి గదేనుల్లా టీఆర్ఎస్ ను కలిపేయబోతున్నారట. ఇంకా వేరే గతి గత్యంతరం లేక చేసేదేమి లేక కేసీఆర్ ను కాపాడుకోనికే, కవితక్కను కాపాడుకోనికే కేసీఆర్ చేస్తున్న రాజకీయ ఎత్తుగడ ఇది అని అంటున్నారు చాలా మంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్ కేసుల కవితను అరెస్టు చేసిన దగ్గర నుంచి కేసీఆర్ సార్ ఒక రకంగా నరకమే అనుభవిస్తున్నారు. కేసీఆర్ సార్ ఏంది ఫ్యామిలీ నరకమే అనుభవిస్తున్నారు. చాలా డిప్రెషన్ కు పోతున్నారట. ఎన్ని పైరవులు చేపించినా, ఎన్ని మతలబులు చేపించినా, ఎన్ని విధాల ప్రయత్నం చేసినా కూడా కవితక్క అష్ట దిగ్బంధంలో ఉన్నట్టే ఇరుక్కవేందని చెప్పి ఆ అఘోర పశుపతి గాడు అరుంధతి సినిమాలో ఎట్లయితే సమాధిలో బందీ అవుతాడో ఈ కవితక్క కూడా కడిగిన ముత్యం లెక్క వస్తుందని అనుకుంటే పాపం ఎన్నిసార్లు బెయిల్ అప్లై చేసుకున్నా కూడా వస్తలేదు. మా కవితక్క ఇక రాదా అని చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలు గాని, బీఆర్ఎస్ అభిమానులు గాని, టీఆర్ఎస్ అభిమానులు గాని చాలా బాధలు పడుతున్నారట. ఇదంతా ఒక లెక్కనుంటే అసలు తెలంగాణ రాష్ట్రానికి సీఎం గా రేవంత్ రెడ్డి ఉండు, అటు కేటీఆర్ కు ఇటు కేసీఆర్ కు ఓ పక్కన కవితక్క కూడా ఎవ్వరికి మింగుడు పడిన ముచ్చటగా మిగిలిందట. దీని గురించి చాలా మంది దగ్గర నెత్తినోరు కొట్టుకున్నారట. ఇలా బాధను కూడా చెప్పుకున్నారట. అయితే అంతర్గతంగా తెలిసిన ముచ్చట ఏంటంటే కవిత అరెస్ట్ తో పాటుగా నన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కంటి మీద కునుకు లేకుండా కేసీఆర్ అన్న నిద్ర కూడా పోకుండా బాగా ఆలోచన చేస్తున్నాడట. ఎట్లనైనా నా బిడ్డను కాపాడుకోవాలి, నా బిడ్డను బయటికి తీసుకురావాలి, నన్ను నేను కాపాడుకోవాలని అంటే బీజేపీతో మాత్రమే అది సాధ్యమైతది. అందుకే కేసీఆర్ సార్ చాలా కష్టాలు పడుతున్నాడట. బాగా ఆలోచన చేసి ఎట్లనైనా బీజేపీతోని విలీనం అయ్యేటట్టుగా కేసీఆర్ సార్ మంతనాలు జరుపుతున్నాడు. కేంద్రంలో ఉన్నటువంటి అంతర్గత మిత్రులతోనని చెప్పి బయట పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కేంద్రంలో బీజేపీతోని మంచిగా సఖ్యతగా ఉన్న ఏమేం పార్టీలు ఉన్నాయో తెలుసుకొని వాళ్ళతోని మాట్లాడి మంతనాలు జరిపి ఎట్లనైనా సరే కేసీఆర్ సార్ విశ్వ ప్రయత్నాలు చేసి బీజేపీతోని కలవాలని చూస్తున్నాడట. ఇక ఇవన్నీ కాకుండా డైరెక్ట్ మనం బీజేపీతోనే టైఅప్ అయినామనుకో కేటీఆర్ కూడా సీఎం కావచ్చు. ఎందుకంటే మనము రాష్ట్రంలో నిలబడాలంటే కేంద్రం సపోర్ట్ ఉండాలి. ఎట్లాగో కాంగ్రెస్ తోని మనకు పోసుకదు. కాబట్టి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్, మోడీ ఆప్షన్ అనే భావనలో కేసీఆర్ సార్ బాగున్నాడట. ఇక ఇప్పుడున్న పరిస్థితులలో రేవంత్ రెడ్డి సార్ అసెంబ్లీలో మాట్లాడే మాటలకు ఆయనకున్న దూకుడు చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరినీ కాంగ్రెస్ లో చేర్చుకునుడు, అసలు సభల బలం లేకుండా ఓవుడు, ఇదంతా చూస్తుంటే చాలా రేవంత్ రెడ్డి పగబట్టే ఎత్తున్నాడు. ఇంకా ఆలస్యం అమృతం విషయం, ఇంకా లేట్ అసలే చేయొద్దు, ఎమ్మటే బీఆర్ఎస్ ను బీజేపీతోని మాట్లాడి విలీనం చేసి నేను రాజ్యసభ తీసుకుంటా, రాష్ట్రంలో రేవంత్ ను అన్ని విధాలుగా నేను ఇబ్బంది పెట్టొచ్చు అని కేసీఆర్ ఒక పెద్ద ప్లానే ఎత్తున్నాడట. ఇంకంతేనే కాదు, నలుగురు రాజ్యసభ ఎంపీ పదవులు నాకు కావాలని చెప్పి కేసీఆర్ అడిగినట్టు సమాచారం కూడా ఉన్నది. ఇంకా ఇదే సమయంలో కవిత కోవట్టుగా మారి కేజ్రీవాల్ ని ప్రధాన దోషిగా చేసి తాను అప్రూవర్ గా మారితే బేలొచ్చుడే కాకుండా రాష్ట్రంలో తన తండ్రికి అన్నకు రాజకీయ భవిష్యత్తు నాకు కూడా ఉంటది, అందుకే బీజేపీని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ సారు. భవిష్యత్తు ఉంటదనే ఆలోచన మీద కూడా బీజేపీని ఎట్లనైనా ఒప్పించి విలీనం చేయాలి బీఆర్ఎస్ పార్టీనని ఆలోచన చేస్తున్నట్టు కూడా టాకిని పడుతున్నది. అయితే ఇప్పుడు కేసీఆర్ సార్ ఏదైతే ముచ్చట చెప్తున్నాడో దానికి కవితక్క అసలే ఒప్పుకుంటలేదట. హరీష్ రావు కేటీఆర్ సార్ ఇక చేసేదేం లేక రంగంలో దిగి రాత్రి కవితక్కతోని సమావేశం అయ్యే ప్రయత్నం చేసిల్లంట. మరి అసలు ఏం జరుగుతుంది? కవితక్క ఒప్పుకుంటదా ఒప్పుకోదా? నిజంగానే కేసీఆర్ సారు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలపబోతున్నాడా లేదా? ఒకవేళ బీఆర్ఎస్ ను గనక బీజేపీలో విలీనం చేస్తే కేసీఆర్ సార్ చిరకాల కోరిక మేరకు కేటీఆర్ వచ్చే ఎన్నికలల్లా సీఎం అయ్యే అవకాశం ఉన్నదా ఉంటదా ఏమో మనకేం తెలుసు, చూద్దాం.